మీది మొత్తము 1000 అయింది, మీది మొత్తము 1000 అయింది, మీది మొత్తము 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. కుమారి ఆంటీ కౌనే కుమారి ఆంటీ. నీ కుమార్ ఆంటీ తెలియదా? ఏం బతుకురా అనేది చూ. సినిమాలు చేస్తుందా ఏంది? ఏ లేదు బే. పోనీ ఎమ్మెల్యేగా పోటీ చేసిందా ఏంది? అరే హౌలే, ముందు రీల్స్ బంద్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేయి, కుమార్ ఆంటీ వీడియోస్. ఏ గూగుల్, హూ ఈస్ కుమారి ఆంటీ? అరే ఏమ్రా ఇంతగానం వీడియోలు వచ్చినాయి ఏమ్రా? దట్ ఈస్ కుమార్ ఆంటీ. ఒరే ఏంద్రా ఈమె రోడ్ సైడ్ అన్నం అమ్ముతుందా? అవునరా బాబు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఇదిగో ఈడెవడో చూడు, విశాఖపట్నం నుంచి కుమార్ ఆంటీ ఫుడ్ తినడానికి వచ్చా అని తమ్ముళ్ళు పెట్టిండు. ఏమో ఆడ పెద్ద జాతర నడుస్తున్నట్టుంది కదా. అవునరా అయ్యా, ఇప్పుడు హైదరాబాద్ లో కుమార్ ఆంటీ జాతరే నడుస్తుంది. అరే నా పిచ్చి పెట్టింది ఈ జనాలకు గిట్లా పడుతుర్రు. ఆమె ఆడ 5-6 ఏళ్ల నుంచి మీల్స్ పెడుతుంది, ఎప్పుడు ఇంతగానం కాలే. ఆడెవడో వీడియో తీసిండు, మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. అంతే, ఆ డైలాగ్ తో ఫుల్ ఫేమస్ అయిపోయింది తెలుసా? ఓహో, ఈ వాయిస్ కుమార్ ఆంటీదేనా? అరే దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు నీ ఎవరమేంద్రా గిట్లున్నది? అరే నీ అమ్మ సీరియస్ గా నాకు తెలియదురా. అమ్మ ఇట్లయితే నీకు చాలా తెలవాలే. అరే మనం కూడా పోదాం లంచ్ కి. ఏడికిరా బై, నేను రాను బై. అరే రే ప్లీజ్ రా, ఒక్క ఫోటో దిగి ఇన్స్టాగ్రామ్ లో పెట్టినాం అనుకో మస్తు ట్రెండింగ్ లో ఉంటాం మనం. నీ అప్ప తినడానికి కాదా? అరే తినడానికి కావాలరా బై, ఫోటో దిగాలి, ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలి, లైకులు మొత్తం సొంతం చేసుకోవాలి. నువ్వే కాదు, గాడికి అందరు గందుకే పోతున్నారు. అరే మనం కూడా పోదాం రా బై. మనం ఆడికి ఓడు కాదురా, మన దగ్గరికి 10 మంది రావాలి. అది ఎట్లనో ఆలోచించు. మనం మొదలు పెడితే గట్టిగా అనుకుంటే పెట్టచ్చురా, తప్పేమున్నది? అరే ఆ హర్ష సాలేగా నీకు ఫోన్ చేయి. నువ్వే చేయరా బై, నేను చెయ్యా. అన్లిమిటెడ్ కాలేజ్ చేయొచ్చు కదరా. అరే ఏడున్నారా బై? ఎందుకురా? అరే నువ్వు ముందుగా ఏడున్నావు చెప్పు. ఎందుకో చెప్పరా బై? అరే ఒక చిన్న పని ఉంది, నువ్వు వస్తే మాట్లాడదామని. నీ దగ్గర బండి లేదా? అరే నీ బండి కోసం ఎవడు ఫోన్ చేయలేడా? నీకొక్కడికి ఉందిలే, దాన్ని తీసి నీకు అలా పెట్టుకో. ఏం పని అయితే ఇప్పుడు ఏందిరా? ఏ పని చెప్పేదాకా రావా నువ్వు? ఎవరెవరు ఉన్నారా? అరే ఎవరుంటే ఏంద్రా బై, వస్తావా రావా? ఏడికి పోదాం రా. అరే నువ్వు ఏడికి ఎందుకు ఇవన్నీ అడగకరా బై, నువ్వు వస్తే రా, లేకుంటే దొబై. అరే ఏది క్లారిటీ చెప్పావు, నువ్వు రమ్మంటే రానికి నువ్వైనా ఉంచుకునేదానివా? ఇగో ముసుగుల గుద్దులాట లేదురా బై, మేం తాగనీకి పోతున్నాం, వస్తేనంటే రా, లేకుంటే లేదు. A few moments later. చలో చలో నడిదిగా, మస్తు రోజులైన తాగి నడు. అరే ఇప్పుడే వచ్చినావు, అప్పుడే ఆగం పడితే ఎట్లరా? జరాగు, పెద్ద పిట్టలు కూసేదాకా తాగుదాం. అరే గంట కసిగున్నావేంద్రా? 2 కార్టన్ల బీర్లు తాగుదాం. సరే అయితే పైసలు నేనెందుకు ఇస్తారా బై? మరి నువ్వే కదరా తాగదాం అంటున్నావు. అబ్బే ఆ సాలగాడు ఫోన్ చేసింది కదరా తాగుదామని. నువ్వు రమ్మంటే రావని గట్ల చెప్పిండు. నీ అయ్యా మా ఇంటి వెనకాల నరసైతే దినాలుండే అలా 2 మేకపోతులేసిరు, తినకుండా వచ్చినా మీరు పార్టీ ఉందని చెప్పిరని. దినాల కూడు తింటావురా? అరే పిచ్చోడా, గంటెడు మటన్ వేస్తారా? మరి ఆడికే పోక పీకనికి వచ్చినావు ఇడికి? మీరు తాగిపిస్తారంటే వచ్చినా. నేనలే ఆడేరా రండగాడు ఉచ్చబోయనికి పోయిండు అని చెప్తా ఆ కొడుకుని. A few moments later. అరే ఓ పీత్రోడా, నన్ను ఎందుకు రమ్మన్నావు బే? నీతో పనుందిరా, మరి తాగుదామన్నావు. టైం రాని తాగుదాం. నువ్వు చేయబట్టే మంచి మటన్ కూర మిస్ అయినా. ఏడా ఎవరిదో దినాల కూడంట్రా బై. మటన్ అంటే ఒక ఎమోషన్ రా బై, నీకు అర్థం కాదు. సరే తాగుదాం గానీ చెప్పేది ఓపిక్గా విను. ఏంద్రది? మనం కూడా ఒక చిన్న హోటల్ లాగా ప్లాన్ చేద్దాం రా బై. లక్షల పైసలు ఏడికని తెస్తారా? గన్ని పైసలు ఎందుకురా? మరి ఎట్లా చేస్తారు ఇప్పుడు? మన ఊరు నుంచి పోయే నేషనల్ హైవే దగ్గర చెట్టు కింద లారీలు ఆగుతాయి, గాన్నే గొడుగేసి మంచిగా పెడదాం. అరే నేనైతే మా ఇంట్లో రైస్ వండిస్తారా? అట్లా కాదు, రోజుకి ఒకరింట్లో వండుదాం, వచ్చిన డబ్బులు సరిసగం చేసుకుందాం. మరి మటన్ ఎట్లా? ముందు చికెన్ బిర్యానీ చేద్దాం, చందుగాడు ఉన్నాడుగా, వాడింట్లో చేద్దాం. అరే అంతా మంచిగా ఉందిరా బై, మరి పేరేం పెడదాం? కుమార్ అంకుల్ బిర్యానీ సెంటర్. ఎట్లున్నది?